చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రస్తుత కాలంలో మనిషి జీవితం డబ్బు మీదే ఆధారపడి ఉంది. డబ్బు ఉంటేనే సమాజంలో విలువ ఉంటుంది. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఎంత కష్టపడి పని చేసినా కూడా సంపాదించిన డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చైపోతూ ఉంటుంది. దీంతో తరచూ ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆర్థిక సమస్యల నుండి వెంటనే విముక్తి పొందాలంటే రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. కళ్ళుప్పుతో ఎలాంటి పరిహారాలను పాటించాలి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి, అసలు ఉప్పుకి లక్ష్మీదేవికి సంబంధం ఏమిటి అనే ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొంది త్వరగా ధనవంతులు అవ్వాలంటే రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలు చేసి చూడండి. మీరు ఖచ్చితంగా మార్పును గమనిస్తారు. అంతటి శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఒక గాజు గిన్నెలో ఉప్పును నింపి ఉప్పుపైన పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి ఈశాన్య మూలన ఈ ఉప్పు గిన్నెను పెట్టుకోండి. ఇలా చేస్తే మాత్రం మీ ఇంటికి విపరీతమైన ధనప్రవాహం కలుగుతుంది. క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరుగుతుంది. ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఉప్పుని ఎవరికీ దానం చేయకూడదు. ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రమిద కింద కొంచెం రాళ్ల ఉప్పును పోసి దానిపైన దీపం కుంది పెట్టి అందులో ఆవు నేతిని పోసి దీపారాధన చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ కుటుంబమంతా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో వర్ధిల్లుతారు. రాళ్ల ఉప్పు డబ్బును ఆకర్షిస్తుంది. కాబట్టి కొంచెం రాళ్ల ఉప్పును కాగితంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి. మీ పర్స్ ఖాళీ అవకుండా మీ దగ్గర డబ్బు పుష్కలంగా ఉంటుంది. ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులంతా ఉప్పుతో దిష్టి తీసుకోండి. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. వంటగదిలో ఉండే ఉప్పును పొరపాటున కూడా స్టీల్ డబ్బాలో ఉంచకూడదు. స్టీల్ డబ్బాలో ఉప్పు ఉంటే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఉప్పును భద్రపరచాలి. ముఖ్యంగా ఉప్పును ఒక చిన్న జాడీలో ఉంచితే మీ ఇంటికి వద్దన్నా డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బు వాలిపోతుంది. ఇలా ఉప్పును భద్రపరిచే జాడీలో ₹1 బిళ్లను వేసి ఉంచితే జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడవు. మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరగాలంటే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే కాస్త రాళ్ల ఉప్పును తీసుకొని మీ తల చుట్టూ 5 సార్లు తిప్పి ఆ ఉప్పుని నీటిలో పడేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ప్రతి ఒక్కరూ డబ్బు కోసం కష్టపడుతుంటారు. అయితే ప్రతి నెల మీ జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా రాళ్ల ఉప్పును కొనండి. ప్రతి నెల ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. మీ డబ్బు ఆదా అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా శుక్రవారం రోజున ఉప్పును కొంటే ఇంకా మంచిది. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. కాబట్టి శుక్రవారం నాడు ఉప్పు కొంటే అప్పుల సమస్యలు ఉండవు. ఇంటికున్న దరిద్రం కూడా తొలగిపోతుంది. మంగళవారం మరియు శనివారం రోజుల్లో పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు. ఈ 2 రోజుల్లో ఉప్పు కొంటే ఇంట్లో ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి. ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులంతా స్నానం నీటిలో 1 స్పూన్ రాళ్ల ఉప్పును వేసుకొని స్నానం చేస్తే దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కూడా ఉప్పు నీటితో ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోతాయి. సంపదలకు దేవతైన లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించింది. లక్ష్మీదేవి జన్మించిన సముద్ర గర్భం నుండి ఉప్పు కూడా తయారవుతుంది. కాబట్టి సముద్రలో పుట్టిన ఉప్పు అంటే లక్ష్మీదేవికి సోదర సమానంతో పోలుస్తారు. కాబట్టి కళ్ళుప్పు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. మీ ఇంట్లో డబ్బు దాచుకునే బీరువాలో కూడా
కొంచెం రాళ్ల ఉప్పును భద్రపరుచుకోండి. ఇలా చేయడం ద్వారా మీ బీరువాలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. మీ ఇంటికి వాస్తు దోషాలు ఉంటే ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఆ ఉప్పు గిన్నెను పెట్టుకోండి. ప్రతి నెలా ఈ ఉప్పును మార్చండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. రాహుకేతు ప్రభావాలను రాళ్ల ఉప్పు నివారిస్తుంది. కాబట్టి మీ వంట గదిలో ఉండే రాళ్ల ఉప్పు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలి. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో ఉన్న ఉప్పుని బయటకు తీసుకువెళ్లకూడదు. ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లుగా అవుతుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. అంగారకుడి అనుగ్రహంతో మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి. మరీ ముఖ్యంగా ఉప్పు చేతులు మారకూడదని అంటారు. అంటే ఒకరి చేతి నుంచి మరొకరు ఉప్పును అందుకోకూడదు. ఇలా చేతుల మీదుగా ఉప్పు అందుకుంటే ఆ ఇంట్లో కలహాలు ఏర్పడతాయి. ఎవరైతే తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీరు పడుకునే మంచం కింద ఆ ఉప్పు గిన్నెను పెట్టుకోండి. ఇక మీ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఉప్పును చూసి వెళ్ళండి. మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి విజయాలను సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.